యువత భవిష్యత్తుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని హోంమంత్రి అనిత అన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్దని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, గంజాయిపై గత ప్రభుత్వం హయాంలో ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు డ్రగ్స్ నిర్మూలనకు 6 మంత్రులతో కమిటీ వేశారని చెప్పారు. డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు, కేసుల్లో ఇరుక్కుంటే జరిగే నష్టాలను యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి అనిత వివరించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్, గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా, డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది. యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు.